హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు పత్తి చేను సాగు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో రైతులు పత్తి వేసే సమయం కాబట్టి కలుపు నివారణ చర్యలు ఎలా ఉంటాయి, రోగ నివారణ చర్యలు ఎలా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి పంటను మనం జూలై 20 వరకు విత్తుకోవచ్చు. పత్తి విత్తిన 10 రోజుల్లో మొలక రాని చోట మరొకసారి పత్తి గింజలు విత్తుకోవాలి. 2 మొలకలు ఉన్న చోట ఒక మొలకను పీకి వేయాలి. కుదురుకు ఒకే మొక్క ఉండేలా చూసుకోవాలి. కలుపు నివారణకై పత్తి విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు తేమ ఉన్నప్పుడు ఎకరాకు 700 మిల్లీలీటర్ల ml పెండి మిథాలిన్ లేదా అలాక్లోర్ 50%, 1.5 లీటర్ల నుండి 2 లీటర్ల కలుపు మందు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పత్తి చేను నెల రోజుల దశలో క్విజలోఫాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు మరియు ఫైరిథయోబ్యాక్ సోడియం 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 110 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. భాస్వరం ఎరువును మొత్తాన్ని దుక్కిలో లేదా విత్తిన 15 రోజుల లోపు వేసుకోవాలి. పత్తి విత్తిన 20 రోజుల, 40 రోజుల, 60 రోజుల, 80 రోజులకొకసారి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి 4 సార్లు వేసుకోవాలి. పత్తి చేను బెట్ట లేదా అధిక వర్షాలకు గురైనప్పుడు పత్తి పంట పెరుగుదలకై 19-19-19 లేదా 13-0-45 లాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. పత్తి చేను మునగకుండా నీటిని ఎప్పటికప్పుడు కాలువల ద్వారా బయటికి పంపించాలి. రసం పీల్చు పురుగుల నివారణ. పత్తిలో మొదటి 30 నుంచి 45 రోజుల్లో రసం పీల్చు పురుగుల నివారణకై ఎసిపేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పత్తి చేనులో పత్తి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతే వేరుకుళ్ళుగా భావించి దీని నివారణకై కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళ చుట్టూ వేరు బాగా తడిచేటట్లు పోసుకోవాలి. మరిన్ని వివరాల కోసం వ్యవసాయ విస్తరణాధికారిని లేదా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించవలెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.